ఆటో తీసుకున్నాను. ఆటో తీసుకొని పరశురామ టెంపుల్ అని ఉంటాం, పరశురామ టెంపుల్కి వెళ్తున్నాను. ఇప్పుడు సో టెంపుల్ 11కి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు 10 అవుతుంది టైము. ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతాం. వెళ్ళి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తాం. ఇదేనమాట శ్రీ పరశురామ స్వామి క్షేత్రం. ముందు కట్టుకోమంటే అంటే అదే లుంగి పంచ కట్టుకోమంటే మళ్ళీ బ్యాగ్లో ఉంది ఆల్రెడీ, మార్చుకోవాలి. ఇక్కడ ఉంటాయి ఫెసిలిటీ ఇస్తారు మార్చుకోవడానికి. ఏదో టవల్ అమ్ముతున్నారు, మన కొట్టియూరులో వైట్ టవల్స్ అమ్మారు కదా, అట్లా టవల్స్ అమ్ముతూ ఉన్నారు. ఇది టెంపుల్ ఎంట్రీ. సో చెప్పులు అందరూ ఇక్కడ పెట్టేస్తున్నారు. సో మేము కూడా ఇక్కడ పెడుతున్నాం. సో టెంపుల్ బాగుంది, కానీ ఎందుకో వాటర్ ఇలా ఉన్నాయి, నీట్గా లేవు. ఇదన్నమాట ఓం నమో నారాయణాయ. శ్రీరాము ఫుడ్ పెట్టారు ఇట్లా మంచిగా పావురాలకి. ఇంకా మరి చాలా బాగా పెట్టారు అన్నిటికీ. అక్కడ 9 ఉన్నాయి, 9 ప్లాట్ఫామ్స్ మీద పెట్టారు వరుసగా అక్కడి నుంచి ఇక్కడ వరకు. వాటిని డిస్టర్బ్ చేయటం ఇట్లా. ఇదే టెంపుల్, పెంకుటిల్లు టెంపుల్. బన్నీ ఉంటే బన్నీ తీయాలంట. ప్యాంట్ ఓకే ఓకే, చాలా మంది షార్ట్లు ప్యాంట్లు మీద వెళ్ళొస్తున్నారు. ఓకే, దర్శనం అయిపోయింది. ఓన్లీ పైన షర్ట్ తీసేయాలన్నమాట, ప్యాంటు షార్ట్ ఉండొచ్చు. లోపల చాలా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారనమాట, శివుడు, బ్రహ్మదేవుడు, ఇట్లా వినాయకుడు, వీళ్ళందరూ ఉన్నారనమాట. సబ్ డైటీస్ అంటారు కదా. కూల్గా అయిపోయింది దర్శనం. చూడటానికి ఇది కొంచెమే ఉన్నట్టుంది, కానీ లోపల చాలా పెద్దగా ఉంది. పురాతన కాలమైన టెంపుల్ అనమాట. ఎప్పటిదో పాతకాలం నాటి రాళ్ళు మీకు అర్థమైపోతాయి ఈజీగా చూస్తూ ఉంటే. మంచిగా ఉంది, బాగుంది. స్పెక్స్ పెట్టుకున్నాను, పెట్టుకోకపోతే నడిచేటట్లేదు. మార్నింగ్ లైట్గా రెయిన్ పడింది, మళ్ళీ ఇప్పుడు ఎండ వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఏదో శివ టెంపుల్ అంట, ఫోటోల్లో వీడియోలో చూసాను నేను. ఇప్పుడు అక్కడికి అయ్యమల ఏదో చెప్పారు, గూగుల్లో మ్యాప్లో కూడా చూశాను. సో ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. పరశురామ టెంపుల్ నుంచి పూవారు వెళ్ళే బస్సు ఎక్కితే మనము ఏయిమల దగ్గర దింపుతాడు అనమాట. 15 రూపాయల టికెట్, ఒక ½ అవర్ జర్నీ పట్టింది. ఇదేనమాట ఆగిరిమల శివక్షేత్రం ఎంట్రన్స్. బస్సులో వచ్చాను. ఏమైందంటే పరశురామ టెంపుల్కి వచ్చా కదా, పరశురామ టెంపుల్ దగ్గర క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ అవుట్ స్టేషన్ క్యాబ్ అనమాట. అని నేను చూసుకోవాలా, అవుట్ స్టేషన్ అని చూసుకోవాలా, మామూలుగా బుక్ చేసేదా కంగారులో. అయితే వాడు వచ్చి ఇట్లా కొంచెం స్టార్ట్ అవ్వగానే హైవే, అది టోల్ రోడ్ అనమాట. వాడు ఏం చెప్తున్నాడు, 200 ఎక్స్ట్రా టోల్ ఛార్జెస్ మీరే పే చేయాలి అన్నాడు. ఎందుకంటే అది వేరే రూట్లో వెళ్ళంటే 2 కిలోమీటర్ ఎక్స్ట్రా ఇద్ది అన్నాడు. సో నేను ఎక్స్ట్రా పే చేస్తా అంటే వాడు అంటున్నాడు స్కూల్ టైం అంటున్నాడు. అంటే కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీరే పే చేయాలని మెసేజ్ పెట్టారు. అయితే నేను క్యాన్సిల్ చేసేసాను. 370 + 200 570 ఇది ఉందిగా, మనకు టైం ఉందిగా, బస్సుని ఎక్స్ప్లోర్ చేద్దామని అక్కడే పక్కనే బస్ స్టాప్ ఉంది, అక్కడ ఒక షాప్లో అడిగితే చెప్పారు 25 రూపీస్. 25 రూపీస్కి వచ్చేసాను. 575 రూపీస్ బదులు 25కి వచ్చేసాను నేను. అంటే 550 రూపాయలు సేవ్. అంటే మార్నింగ్ 8 to 9, ఈవినింగ్ 4 to ఆ టైంలో రష్ ఉంటుందేమో బస్సులు, బాగా టైట్గా నించొని వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు 10 తర్వాత అంటే బస్సులు అంత రష్ ఉండవు కదా. సో
బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి ఆప్షన్స్ని కన్సిడర్ చేయాలన్నమాట. చేస్తారు ఆల్రెడీ, బట్ నాకు ఇలా జరిగింది కాబట్టి చెప్తున్నా. కొంచెం లోపలికి ఉన్నట్టుంది. సో నడుస్తున్నా. 12 o'clock క్లోజ్ చేస్తారంట. టైం ఎంత అయింది? టైం వచ్చేసి 11:35 అయింది. 12 o'clock క్లోజ్ చేస్తారని మ్యాప్స్లో ఉంది. ఇప్పుడే కొంచెం ఎండ తగ్గిన క్లౌడ్స్ వచ్చినాయి. బోర్డు ఉంది అయ్యమల టెంపుల్ అని. బస్సు డైరెక్ట్ నాకు తెలీదు. అయ్యమల క్షేత్రం బస్సు టెంపుల్ దాకా వెళ్తుంటా. అయ్యమల క్షేత్రం డైరెక్ట్ నాకు తెలిస్తే డైరెక్ట్ వచ్చేవాడిని నేను. అంటే మధ్యలో పరశురామ క్షేత్రం కవర్ చేయడం కుదరదుగా, అది అందుకనే అట్లా అయింది. బస్సెస్ మంచిగా ఉంటాయి, ఫెసిలిటీస్. ఇప్పుడు మళ్ళీ లేడీస్కి ఫ్రీ కదా ఇక్కడ, లేడీస్కి టికెట్లు తీసుకోవట్లే. బస్ టెంపుల్ ముందు దాకా వచ్చేసింది. సో అంటే మనకి వెళ్ళేటప్పుడు కూడా మనం విഴിഞ്ഞం లైట్ హౌస్ అనుకుంటున్నాను నేను. కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. టెంపుల్ ముందు దాకా వచ్చేసింది. సో యాజ్ యూజువల్గా టెంపుల్ ముందు అన్ని షాపులు గీపులు ఉన్నాయి. సో ఎంట్రీ అయితే చూడాలి. కేవ్ టెంపుల్ అని పెట్టాడు బోర్డు. కేవ్ టెంపుల్ మెడిటేషన్ వెళ్ళాలి. తక్కువ సార్. ఇది కేవ్ టెంపుల్ ఎంట్రీ అంట. అయిపోయింది కేవ్ టెంపుల్ దర్శనం అయిపోయింది. కింద అన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి, వేరియస్ రూపాలు ఉన్నటువంటి స్కల్ప్చర్స్. ఇక్కడ ఇండియన్ పోర్ట్, ఇప్పుడు మీరు చూస్తున్నది గంగాధరీశ్వర శిల్పం అన్నమాట. ఓకే, ఇది 2020లో పూర్తయింది, 6 ఏళ్ల నిర్మాణం తర్వాత. ఇది సపరేట్ టెంపుల్. యాక్చువల్లీ ఇప్పుడు క్లోజ్ అన్నమాట టెంపుల్. దీనికి ముందు ఉంది ఇటు సైడ్, అది టెంపుల్, ఇది స్కల్ప్చర్ అనమాట. ఆ డిఫరెన్స్ గుర్తించాలన్నమాట యూజర్స్. ఈ స్కల్ప్చర్ కింద కేవ్ టెంపుల్ ఉంది, అందులో ఇంకొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి అనమాట, కొన్ని శిల్పం. యాక్చువల్గా నేను వెళ్ళింది కేవ్ టెంపుల్లో అనమాట. కేవ్ టెంపుల్ విజిట్ అయిపోయింది. పైన స్టాట్యూ ఉంది కదా, అది అయిపోయింది చూడడం. ఇప్పుడు బయటకు వచ్చా. 12 అయింది, టైము 12 దాటింది. సో ఇప్పుడు తినాలి. ఇంకా ఇక్కడ వెజ్ రెస్టారెంట్ ఉందని బోర్డు ఉంది.
ట్రావెల్ చేస్తాను. ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తున్నాడంటే ఒక అతనితో మన తెలంగాణ సోదరులు ఫోటో దిగుతూ ఉన్నారు. స్కల్ప్చర్ విజిట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు వేరే ప్రదేశానికి వెళ్తాను అనమాట. పూవార్ అనే బ్యాక్ వాటర్ ప్రదేశానికి వెళ్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.